హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయి నేటికి 35 సంవత్సరాలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మళ్ళీ ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అంటే గతంలో ఎక్కడా చెప్పనివి, ఎవరు చర్చించని అంశాలు మీతో నేను పంచుకోదలుచుకున్నా. అదేంటంటే, ఈ సినిమా గనక ఈ పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అయి ఉంటే ఎంత కలెక్షన్లు వసూలు చేసేది, అది ఏ స్థాయి విజయంగా నమోదయ్యేది అనే అంశాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. ఉదాహరణతో సహా, అంటే డేటాబేస్ను అనుసరించే మాట్లాడతా. అయితే అంతకంటే ముందు ఒక చిన్న అంశం, చిన్న విన్నపం మీకు ఏంటంటే, కొంతమంది మిత్రులు అనుకోవచ్చు, వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు చేయటం ఏంటి సార్, వార్ వీడియోలు చేయొచ్చు కదా అని. ఎస్, వార్ వీడియోలు కూడా చేద్దాము. అయితే నేనేమంటానంటే, మన దైనందిన జీవితంలో ఈ వార్ సిచ్యువేషన్లు ఏమన్నా మానుకుంటున్నామా? వేళకు తిండి తింటున్నాం, అలాగే ఆఫీసులకు వెళుతున్నాం, మన పనులన్నీ చేసుకుంటున్నాం, వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు చూసుకుంటున్నాం, ఏ షాపులు ముయ్యలేదు, ఏ షాపింగ్ మాల్లు ముయ్యలేదు, ఏ సినిమా థియేటర్లు ముయ్యలేదు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళి చూస్తున్నాం, రెస్టారెంట్లకు వెళ్తున్నాం, భోజనాలు చేస్తున్నాం, పార్టీలు ఉంటే పార్టీలు చేస్తున్నాం, అన్నీ నడుస్తూ ఉన్నాయి. మరీ అంత పానిక్ సిచ్యువేషన్ కూడా ఏమీ లేదనేది నేను చెప్పదలుచుకున్నా. ఫస్ట్ థింగ్. రెండవది, మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్స్ ఎలాగో ఉన్నాయి కదా. ఇందులో మళ్ళీ ఆ పోటీ ప్రపంచంలో నాకంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు. ఆ మినిట్ టు మినిట్ నేను అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎస్, వార్కి సంబంధించిన అంశాలు, నేను చెప్పాల్సిన అంశాలు, ఆ యూనిక్ అంశాలు ఏమన్నా ఉంటే చర్చించుకుందాం. కానీ అయితే అంతకంటే ముందు, ఇవాళ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అవుతున్న సందర్భం కాబట్టి కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఇది నిషిద్ధము కాదు, తప్పు కాదని నా భావన. ఎస్, పాయింట్లోకి వచ్చేస్తా. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, గాలివాన తుఫాన్, థియేటర్లోకి నీళ్లు వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి కూడా అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. థియేటర్లో ఇలా కూర్చుంటే కాళ్ళ మీదకి నీళ్ళు వచ్చేసేవట, థియేటర్లోకి నీళ్ళు వచ్చేసేవి. కాళ్ళు మునిగితే సినిమా చూస్తూ ఉండేవాళ్ళు, కాళ్ళని పైకి పెట్టుకొని సినిమా చూస్తుండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాకు తెగిన టిక్కెట్లు 3,14,00,000 టిక్కెట్లు తెగాయి ఈ సినిమాకి. సో బహుశా నాకు తెలిసి 70% ఆఫ్ ద పీపుల్, 70-75% ఆఫ్ ద తెలుగు పీపుల్ ప్రతి ఒక్కళ్ళు చూశారు ఈ సినిమాని ఆ రోజు. 5 కోట్ల జనాభా అనుకుంటే. అయితే అదే సినిమా గనక ఇవాళ ఈ మార్కెట్లో, ఈ పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అయి ఉంటే సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ టికెట్ ధర ఎంత అండి? 300 రూపాయలు. మొదట్లో ఇంకా ఎక్కువ ఉంటుందనుకోండి, 390 రూపాయలు, 400, 500 రూపాయలు కూడా పెట్టుకుంటారు. సరాసరిన మనం 300 రూపాయలు టికెట్ ధర వేసుకుందాం. 300 రూపాయల టికెట్ ధర ఇంటూ 3,14,00,000 టికెట్లు అంటే 942 కోట్లు. ఎక్కడికి? కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 942 కోట్ల రూపాయలు, రమారమి 1000 కోట్ల కలెక్షన్ అనుకుందాం. అలాంటిది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయితే ఈ సినిమా, సో మరో 2,000 కోట్లు వస్తాయి. అంటే 3,000 కోట్ల రూపాయల సినిమా ఇది. చూడండి, పుష్ప 2కి తెలుగు కంటే హిందీలో కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. హిందీ మార్కెట్ ఉందా, పైగా తమిళ్ మార్కెట్ ఉంది, కన్నడ మార్కెట్ ఉంది, మలయాళం మార్కెట్ ఉంది. పైగా చిరంజీవి గారి సినిమాలు ఆ రోజుల్లోనే తమిళ్, కన్నడ ఈ మార్కెట్లు బాగా చూసేవాళ్ళు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో జనకరాజ్ అండ్ కోని పెట్టి అల్లు రామలింగయ్య గారితో కలిపి ఒక మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు తమిళియన్స్ కూడా ఈ సినిమాలో ఉండటం అనేది మనం ఇక్కడ అప్పట్లోనే ఇది పాన్ ఇండియా రేంజ్లో కాస్టింగ్ ఉంది అని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో రిలీజ్ అయి ఉంటే ఒక్క తెలుగు మార్కెట్టే 942 కోట్లు. అంటే మీకు అటు ఓవర్సీస్ కానివ్వండి, ఇటు పాన్ ఇండియా లెవెల్లో కానివ్వండి, ఇతర భాషల్లో కానివ్వండి, అన్నింటిలో కలిపి రమారమి 3,000 కోట్ల రూపాయలు వసూలు చేసే సినిమా. అంటే ఇవాళ రికార్డ్ ఏంటండి? 2,150 కోట్ల రూపాయలతోటి దంగల్ నెంబర్ 1గా ఉంది, నెంబర్ 2గా పుష్ప 2 ఉన్నది, ఆ తర్వాత బాహుబలి ఏముంది. సరే, సబ్జెక్టివ్ కరెక్షన్ అటు ఇటు ఉండొచ్చు. సో వీటిని మించి మరో 1000 అదనంగా మరో 1000 కోట్ల రూపాయలు కొట్టగలిగిన స్టామినా ఉన్న సినిమా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ రోజున్న టికెట్ ధర 6.5 రూపాయలు అయితే విజయవాడలో 6.5 రూపాయల టికెట్టు
ఆ రోజు 210 రూపాయలకు బ్లాక్లో అమ్ముడుపోయింది. అంటే ఇవాళ మనం వేసుకుంటే 6.5 రూపాయలు, అంటే 32 రెట్లు పెరిగి ఆ టికెట్ని బ్లాక్లో కొన్నారు. అదే కనుక ఇప్పుడున్న మార్కెట్లో మనం వేసుకుంటే 10,000 రూపాయలు. ఇవాళ ఏ హీరో సినిమా 10,000 రూపాయలు బ్లాక్లో టికెట్ కొంటున్నారు చెప్పండి? సో మహా అంటే 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, అంతే కదా. 10,000 రూపాయలతోటి ఆ రోజు ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింటే బ్లాక్ టికెట్ వాల్యూ 10,000 రూపాయలు. సో ఇవాళ ఉన్న ప్రసార మాధ్యమాలు కానివ్వండి, ప్రచార మాధ్యమాలు కానివ్వండి, ఆ రోజు లేవు. ఎందుకంటే ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం సినిమా బాగుంది అంటే బజ్ క్రియేట్ అయిపోద్ది, మొత్తం సోషల్ మీడియా అంతా ప్రచారం అయిపోద్ది. 100 కోట్ల సినిమా 500 కోట్లకి వెళ్ళిపోతుంది. అదే బాగలేదనుకుంటే 50 కోట్ల సినిమా 10 కోట్లు అయిపోతుంది. అలాంటి ఒక అతివృష్టి అనావృష్టి ధోరణి ఉంది ఇవాళ. సో ఈ సినిమాకి మంచి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, తుఫాను ఉన్న ప్రతికూల పరిస్థితులు కూడా మౌత్ టాక్తోనే ఆ రేంజ్లో వెళ్ళి ఉంటే మరి ఇవాళ ఏ రేంజ్లో మనకు సక్సెస్ అయ్యి ఉండేది చూడండి. సో అక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఆ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్లే. ఇవాళకి మనం వినాలంటే ఒక్క సాంగ్ కూడా మనకు బోరు కొట్టదు, అంతటి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు ఆ రోజు. అలాగే మంచి కాంబినేషను, శ్రీదేవి లాంటి కాంబినేషను. సో అయితే అదే సినిమా ఇవాళ రిలీజ్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఇవాళ రిలీజ్ చెయ్యాలంటే ఎవరు క్యాస్టింగ్ ఉండాలంటే చాలా ఆసక్తికరమైన అంశాలు చర్చించారు చిరంజీవి గారు అండ్ ఆ టీం అంతా కూడా. ఇవాళ కనుక ఆ సినిమా మళ్ళీ తీయాలంటే, ఆ సినిమాలో లాస్ట్లో సన్నివేశం ఏంటంటే ఉంగరాన్ని తీసేసి శ్రీదేవి గారు కొలంలో వేసేస్తారు. అందులో ఒక చేప ఆ ఉంగరాన్ని తినేస్తుంది. సో మరి ఆ ఉంగరం ఎట్టుపోయింది, ఆ చేప ఎట్టుపోయింది, ఆ ఉంగరం మళ్ళీ ఎవరికైనా దొరుకుతుందా, ఏంటి నెక్స్ట్ ఏంటి అనే దానికి సంబంధించి పార్ట్ 2 తీసే అవకాశం ఉండింది. కానీ ఆ రోజు అంత మార్కెటింగ్ స్కిల్స్ లేవు కాబట్టి తీయలేకపోయామని చిరంజీవి గారు అన్నారనమాట. అదే కనుక ఇప్పుడు తీస్తే ఏంటి అంటే రామ్ చరణ్ గారు హీరోగా, శ్రీదేవి గారి తనయ హీరోయిన్గా, అదే సమయంలో మళ్ళీ నాగ్ అశ్విన్ గారు ఎవరైతే నిర్మాత ఉన్నారో ఆయన నిర్మాత గారు అశ్విని దత్ గారి అల్లుడు, అశ్విని దత్ గారి కూతురులేమో నిర్మాతలంట, అల్లుడు నాగ్ అశ్విన్ దీనికి దర్శకుడట. చిరంజీవి గారి ప్లేస్లో ఆయన కొడుకు, శ్రీదేవి గారి ప్లేస్లో ఆయన కూతురు ఇవాళ యాక్ట్ చేస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి 2 రాబోతోంది అంట. దీనికి సూత్రప్రాయంగా ఒక అంగీకారం అయితే కూడా నడిచింది. ఆల్రెడీ చిరంజీవి గారు, అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు దీని మీద చర్చించి పార్ట్ 2 తీద్దామన్న ఒక నిర్ణయానికి వచ్చారట. మరి ఆ పార్ట్ 2 తీస్తే మరి ఏ రేంజ్లో హిట్ అవుతుంది? మనం ఇప్పుడు అనుకున్న 3,000 కోట్ల రూపాయలు ఆ పార్ట్ 3కి వస్తాయా? ఇవాళ ఉన్న గ్రాఫిక్స్ రేంజ్ చూడండి. గతంలో అక్కడ చాలా అద్భుతం, వితౌట్ గ్రాఫిక్స్ అద్భుతంగా సన్నివేశాలు తీశారు, డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చుతో. కానీ ఇవాళ గనక అదే సినిమా తీయాల్సి వస్తే ఆ సన్నివేశాలని గ్రాఫిక్స్లో ఇంకా అద్భుతంగా, అత్యద్భుతంగా తీస్తారేమో అని అనుకోవచ్చు మనం. ఏదేమైనా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా, ఆ సినిమాలో చిరంజీవి గారి కమిట్మెంట్ చాలా అద్భుతమని చెప్పాలి. 105 డిగ్రీల జ్వరంలో ధినక్కుత అనే సాంగ్ని ఆయన నటించారు. ఒక రోజు 2 రోజుల పాటు షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. అంటే చిరంజీవి గారి యొక్క స్టామినా, చిరంజీవి గారి డెడికేషన్కి అది అద్దం పడుతుంది. సో మిగతా విషయాలన్నీ మీకు తెలిసినవే. ఏదేమైనా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి 2 సినిమా మళ్ళీ పురుడు పోసుకోవాలని, మళ్ళీ దానికి మనం అనుకున్న క్యాస్టింగ్లో మళ్ళీ ఆ సినిమా రావాలని మనమంతా కోరుకుందాం. నమస్తే.